అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 14వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారికి ధనయోగం ఏర్పడుతుంది, బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది, స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి, బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు, మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కోకుండా జాగ్రత్త వహిస్తారు, అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం, అధికారులతో వినమ్రంగా వ్యవహరిస్తారు, ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు, పురోగతిని సాధిస్తారు, శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవం పెరుగుతుంది, మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు, ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది, సమయానుకూలంగా వ్యవహరిస్తారు, అనారోగ్యాలు తొలగిన, ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది, ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడిన, మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు, ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు, అవసరానికి తగిన సహకారం లభిస్తుంది, బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది, వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు, కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి, చంచల బుద్ధితో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు, అదేవిధంగా అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు, ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు, సమస్యలకు కృంగిపోకుండా ముందుకు సాగుతారు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు, స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని అందిస్తాయి, ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు, మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది, అదేవిధంగా ఆర్థికంగా వృద్ధి చెందుతారు, ఆస్తిని వృద్ధి చేస్తారు, దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు, కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు, ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు, ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది, మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు, మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు, కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు, అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు, మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని గడిస్తాయి, స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాలు అందిస్తాయి, ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది, మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది, అదేవిధంగా కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు, స్థిరమైనటువంటి నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు, మీ యొక్క శ్రమ ఫలిస్తుంది, బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది, స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు, మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి, పురోగతిని సాధిస్తారు, అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు, కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన, విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు, బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు, మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది, శరీర సౌఖ్యం కలదు, కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు, అదేవిధంగా భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు, దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, వ్యాపారంలో లాభాలను అందుకుంటారు, సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది, చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం, ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది, దూర ప్రయాణ సూచన ఏర్పడిన, అదేవిధంగా వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి పనిలో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన, ఆత్మీయులతో అనుకూలత ఏర్పడుతుంది, ఆర్థిక వ్యవహారాలు బాగుండిన, ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన, అధికారులతో చర్చలు ఫలిస్తాయి, సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు, వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.